సార్ ఎప్పుడు వచ్చిన ఇంట్లో పెడతారా? అందరికీ నమస్కారం. ఈరోజు ఢిల్లీ రావడానికి కారణం వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ గారికి, అలాగే యానిమల్ హస్బెండరీ మినిస్టర్ శ్రీ సింగ్ గారికి కలవాలని ఈరోజు ఢిల్లీ పర్యటనకు రావడం జరిగింది. రాష్ట్రం ఏర్పడి రాష్ట్రంలో ప్రభుత్వం కొత్తగా వచ్చి 1 సంవత్సరం మొన్నే పూర్తి చేసుకున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొదటి నుంచి కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అయినా విడిపోయిన తర్వాత అయినా వ్యవసాయ ఆధారిత రాష్ట్రం. దాదాపుగా 64% మంది వ్యవసాయ అనుబంధ రంగాల మీద ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. అందుకే ప్రభుత్వాలు ఈ రంగానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి ముందుకెళ్తున్నారు. గతంలో పరిపాలించినటువంటి ప్రభుత్వం ఈ రంగాన్ని పూర్తిగా గాలికి విడిచిపెట్టడమే కాకుండా కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి సహాయం కూడా, కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి కార్యక్రమాలు కూడా కనీసం ఉపయోగించుకోకపోవటం వల్ల ఈ రంగం పూర్తిగా చిన్న భిన్నమైన విషయం ఒకసారి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ సంవత్సర కాలంలో వ్యవసాయ రంగాన్ని గాడిలో పెట్టడానికి మళ్ళీ గత ప్రభుత్వంలో వ్యవసాయ అనుబంధ రంగాలకి కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి ప్రాయోజిత పథకాలన్నింటినీ మళ్ళీ లైన్లో పెట్టి అన్నీ కూడా రివైవ్ చేశామని చెప్పి సంతోషంగా ఈరోజు తెలియజేస్తున్నాను. అయితే సమస్యలు లేవని కాదు, సమస్యలు ఉన్నాయి. వ్యవసాయ శాఖ మంత్రిగా ఒక పక్క ఆనందంగా ఉన్నాను. ఎందుకంటే ఈ సంవత్సరం దిగుబడులు ఏ పంట మీద చూసినా సరే విపరీతంగా దిగుబడులు వస్తున్నాయి. రెండో వైపు చూస్తే ధరలు కూడా కొన్ని ఇబ్బందులు కూడా వచ్చాయి. ప్రభుత్వం ఎప్పుడైనా సరే రైతు పండించినటువంటి పంట సరైనటువంటి ధర లేకపోతే ప్రభుత్వం ఇంటర్ఫీర్ అయి రైతుకి ఎంతవరకు మేలు చేయాలో సకాలంలో చేయవలసినటువంటి బాధ్యత ప్రభుత్వంపై ఉంటుంది. గతంలో ఎక్కడికి వెళ్ళినా ఒకటే ఉపన్యాసం, మా ప్రభుత్వం 3,000 కోట్ల రూపాయలు మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్ పెట్టింది. ఎప్పుడు పంటల మీద ఎప్పుడు ధర తగ్గినా మేము ఆదుకొని రైతుకు మేలు చేస్తున్నామని చెప్పి 5 సంవత్సరాలు ఉపన్యాసాలు ఇచ్చారు తప్ప 3,000 కోట్ల రూపాయల్లో 3 పైసలు కూడా 5 సంవత్సరాల్లో ఖర్చు పెట్టినటువంటి సందర్భాలు లేవు. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రధానంగా 4 పంటలకి సమస్యలు వచ్చాయి. 1 మిర్చి, 2 కోకోవా, 3 నల్లబెర్లి, 4 చిత్తూరు జిల్లాలో మామిడి. మీ అందరికీ తెలుసు, మిర్చి ధర పడిపోయేటప్పుడు సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి గారే ఢిల్లీకి వచ్చి వ్యవసాయ శాఖ మంత్రి గారిని కలవాలని చెప్పి ప్రయత్నం చేస్తే ఆయన ఆ రోజు ఇంట్లో ఒక శుభకార్యం ఉండటం వల్ల అందుబాటులో లేకపోతే ముఖ్యమంత్రి గారే స్వయాన
సెక్రటేరియట్ దగ్గరికి వెళ్ళి ఆయనతో జూమ్ కాన్ఫరెన్స్ తీసుకొని ఫస్ట్ టైం ఏదైతే మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్ కింద కేంద్రం జోక్యం చేసుకొని ఒక జీవో కూడా ఫస్ట్ మిర్చి మీద తెచ్చిన విషయం ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. అయితే కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది ఎప్పుడైతే వాళ్ళు పెట్టినటువంటి ధర కంటే తక్కువ వస్తే దాంట్లో 50% రాష్ట్ర ప్రభుత్వం, 50% కేంద్ర ప్రభుత్వం భరించాలి. ఆ రోజు మిర్చి 11,500 ధర నిర్ణయించారు. ఆ రోజు మార్కెట్లో అంతకంటే తగ్గలేదు కాబట్టి ఆ స్కీము ఇంప్లిమెంట్ చేయలేకపోయాం. అయినా మిర్చి రైతు నష్టపోయాడు, విపరీతంగా పెట్టుబడి పెట్టాడు. డైరెక్ట్గా రైతుకు సాయం చేయాలి, ఏ విధంగా చేయాలని చెప్పి ఆలోచన చేసి ప్రభుత్వం ముందుకెళ్తుంది. రెండవది కోకో 7 రూపాయల నుంచి ఒకేసారి 4 రూపాయలకు తగ్గిపోయాయి. ఎప్పుడు కోకో అనేది ప్రభుత్వం ఇంటర్ఫీర్ అయిన సందర్భాలు ఇంతవరకు ఎప్పుడూ లేవు. అది సపరేట్గా రైతు పరిశ్రమలు వ్యాపారం చేసుకోవడం, లాభాలు రావడం, ముందుకెళ్ళడం తప్ప కోకోవా ధరలు తగ్గాయని చెప్పి ప్రభుత్వం దృష్టికి ఎప్పుడూ రాలేదు. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఫస్ట్ టైం పేపర్లో పడడం, రైతులు వచ్చి కలిసిన తర్వాత నేను వ్యవసాయ శాఖ మంత్రి వెంటనే ఏదైనా పేపర్లో వచ్చినా ఎవరు నా దృష్టిలో పెట్టినా ఇమీడియట్గా రివ్యూ తీసుకొని ప్రభుత్వం ఎంతవరకు సహాయం చేయాలో అంతవరకు సహాయం చేయడం, పరిశ్రమలతో సమావేశం పెట్టడం, రైతు సంఘాలతో సమావేశం పెట్టి సమస్య పరిష్కారానికి మేము చొరవ చూపుతున్నాం. కోకోవా కూడా అదే పద్ధతిలో పరిశ్రమలకి రైతు సంఘాలకి సమావేశం పెట్టి 2-3 సార్లు అనుకుంటే ఇంటర్నేషనల్ మార్కెట్లో ప్రాబ్లం వల్ల ఆ సమస్య పరిష్కారం కాలేదు. పరిష్కారం కాకపోతే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మనం కూడా కొంత సాయం చేస్తే పరిశ్రమలు కూడా ముందుకు వస్తాయనే ఉద్దేశంతో 5 రూపాయలు కేజీకి తక్కువ లేకుండా కొనాలి, అందులో 4.5 రూపాయలు పరిశ్రమ ఇవ్వాలి, 50 పైసలు కేజీకి రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందని చెప్పి స్పష్టంగా ఆదేశాలు ఇచ్చి ఎప్పుడూ లేని విధంగా 14 కోట్లు ఇచ్చి కోకో రైతుల సమస్యలు పరిష్కరించిన విషయం ఈ సందర్భంగా ఒక్కసారి గుర్తు చేస్తున్నాను. దీని తర్వాత మనకి నల్లబెల్లి అంటే ఒక ప్రకాశం జిల్లాలోనే వేస్తారు. గత సంవత్సరం నల్లబెల్లి విపరీతమైనటువంటి ధర వచ్చింది. గత సంవత్సరం ప్రకాశం జిల్లాలో ఆ ప్రాంతంలో 25,000 మిలియన్ కేజీలే నల్లబెల్లి పండించారు. 25,000 మిలియన్ కేజీలు. ఎప్పుడైతే ధర వచ్చిందో ఒక్కసారి రైతులందరూ పొలాలన్నీ లీజుకు తీసుకొని 25,000 కేజీల నుంచి 80,000 కేజీలకి ఒకేసారి ప్రొడక్షన్ వచ్చింది. గత సంవత్సరం స్టాక్స్ అన్ని కంపెనీస్ దగ్గర ఉండడం వల్ల నల్లబెల్లి కొనే నాదుడే లేడు. పూర్తిగా పెట్టుబడులు విపరీతం పెట్టారు. నాకైతే భయం వేసింది రైతులు ఏమవుతారని. ముఖ్యమంత్రి గారు వెంటనే చొరవ తీసుకున్నారు. చొరవ తీసుకొని అవసరమైతే మనమే కొనాలి, రైతుకు మనం న్యాయం చేయాలనే ఉద్దేశంతో దేశంలో ఎక్కడ నల్లబెల్లి కానీ పొగాకు కొన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు ఎక్కడా లేవు. ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్లో 350 కోట్ల రూపాయలు పెట్టి మార్కెట్ ద్వారా 12,000కు తగ్గకుండా నల్లబెల్లి కొని ఆ రాష్ట్రంలో ఆ పొగాకు రైతులకు ఆదుకున్నాం. ఈరోజు చాలా ఆనందపడుతున్నాను. ఎవరు ఊహించలేదు. వైసీపీ వాళ్ళు కూడా ఫోన్ చేస్తున్నారు, మీరు ఇలాగ మార్కెట్ని దించి కొంటారని మేము అనుకోలేదండి, మీరు కొంటున్నారు, ఇది ఒక శుభ పరిణామం అని చెప్పి అందరూ మెచ్చుకున్నారు. ఇక మామిడి, ఇది కూడా చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాల్లో పండుతాయి. గత సంవత్సరం 2,500 మెట్రిక్ టన్నులు మామిడి వచ్చింది.
అదే మామిడి తోతాపూరి పల్పు గురించి వాడుతారు ఈ మామిడి. చిత్తూరు జిల్లా ఈ 3 జిల్లాల్లో గత సంవత్సరం 2.5 మెట్రిక్ టన్నులు ప్రొడక్షన్ వచ్చింది. అదే ఈరోజు చూస్తే 6.5 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి వచ్చింది. బంపర్ క్రాప్, ఎవరు ఊహించలేదు, అంత బంపర్ క్రాప్ వచ్చింది. ఏవైతే పల్ప్ కంపెనీలు ఉన్నాయో వాళ్ళందరూ గత సంవత్సరం తీసుకున్న స్టాక్ ఉండడం వల్ల కొనే పరిస్థితి లేదు. చాలా ఆందోళన చెందుతున్నారు రైతులు. ఎవరు మాతో చెప్పలేదు, ఎవరు రిప్రజెంటేషన్ కూడా చేయలేదు. ముఖ్యమంత్రి గారి జిల్లా ఇది, ఈరోజు కాకపోతే రేపైనా సమస్య వస్తుంది, దీనికి ఒక పరిష్కారం చూపాలనే ఉద్దేశంతో 2 మాసాల ముందే ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు గమనించి ఎట్టి పరిస్థితిలో ₹2 కొన్ని పరిస్థితి లేదు. పక్కనే కర్ణాటకలో కృష్ణగిరిలో తమిళనాడే చేతులు ఎత్తేసింది. లాస్ట్ ఇయర్ బాగా డబ్బులు వచ్చాయి, ఈ సంవత్సరం రాకపోయినా పర్వాలేదు, మనం ఇంటర్ఫీర్ అవ్వడానికి వీలు లేదని అసలు తమిళనాడు ప్రభుత్వం స్పందించలేదు. కర్ణాటక ప్రభుత్వం స్పందించలేదు. మన రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ₹2, ₹3 కూడా తోతాపూరి మామిడి కొనడం లేదని చెప్పి మేము ఫ్యాక్టరీ వాళ్ళతో మాట్లాడి ₹12 తప్పనిసరిగా మీరు కొనాలి. ఎట్టి పరిస్థితిలో ₹12 మీరు ₹8 ఇవ్వండి, మేము ₹4 ఇస్తామని 2 మాసాల ముందే ప్రారంభించి ఇప్పటికే 3.5 లక్షల మెట్రిక్ టన్నులు 3 జిల్లాల్లో 51,000 మంది రైతుల దగ్గర మేము సేకరించాం. ఆ రోజు ముఖ్యమంత్రి గారు దీనివల్ల ₹300 కోట్ల రాష్ట్రానికి నష్టం వస్తుంది, ఈ నష్టం మన ఒక్కలమే భరించడం కాదు, కేంద్రం కూడా భరిస్తే బాగుంటుందని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రికి కూడా ముఖ్యమంత్రి గారు లేఖ రాసి మీరు కూడా మొన్న మాకు మిర్చిలో ఇచ్చినట్టుగా మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్ కింద సాయం చేయండి అని చెప్పి ముఖ్యమంత్రి గారు ఇప్పటికే లేఖ రాశారు. అయితే ఈ మధ్యకాలంలో వ్యవసాయ శాఖ మంత్రి ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి కుమారస్వామి గారు ఒక ప్రోగ్రాంకి వెళ్తే అక్కడ ఉన్నటువంటి రైతులు కోరితే ఆ రైతుల కోరిక మేరకు మొన్న ఒక జీవో ఇచ్చారు. అసలు ఆ జీవో చదివారా లేదా, అర్థమైందో లేదో అర్థం కాదు. వెంటనే ఒక తప్పుడు పేపర్, తప్పుడు టీవీ ఉందని కర్ణాటకలో 16.5కి మామిడి కొంటుంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ₹10, ₹12 కూడా కొనడం లేదు, కేంద్రంలో సపోర్ట్ చేస్తున్నారు, 22 మంది ఎంపీలు ఉన్నారు అని ఒకటే ఊకదంపుడు విమర్శలు చేస్తున్నారు. అసలు ఆ జీవో ఏంటి, ఆ జీవో గురించి మీకు తెలుసా? ఆ జీవో కర్ణాటక ప్రభుత్వం ₹4 కొంటే ₹2 కేంద్ర ప్రభుత్వం భరించాలని చెప్పి ఇచ్చారు. అది కూడా విపరీతమైన నిబంధనలు. ఛాలెంజ్ చేస్తున్నాను, ఎవరైనా చర్చకి రండి. మేము ఒక రైతుకు 100 ఎకరాలున్నా 100 ఎకరాలు కొంటున్నాం, ఒక రైతుకి 1000 క్వింటాలు పండితే 1000 క్వింటాలు కొంటున్నాం. ఆ జీవోలో ఏమిచ్చారు? 1 ఎకరాకి 2 క్వింటాలే కొనాలి, అది కూడా 5 ఎకరాలే సీలింగ్ పెట్టారు. 5 ఎకరాలు సీలింగ్ పెట్టారు ఒక రైతుకి. 1 ఎకరాకి 2 క్వింటాలే కొనాలంటే ఒక రైతు దగ్గర 10 క్వింటాల కంటే ఇంకెక్కువ పండితే కొనడానికి లేదు. అందులో రాష్ట్ర ప్రభుత్వం ₹2, కేంద్ర ప్రభుత్వం ₹2 ఇవ్వడానికి డెసిషన్ తీసుకున్నారు. ఆ ప్రబుద్ధులకి నేను చెప్తున్నాను, 2 మాసాల ముందే కేంద్ర ప్రభుత్వం వైపు చూడలేదు ఇస్తుందని, కేంద్ర ప్రభుత్వం సహకరిస్తుందని అనుకోలేదు, ముందు మనమే చేద్దామని మేమే ముందు జీవో ఇచ్చి ₹4 మేమే బేర్ చేసి
51 లక్షల మంది రైతుల దగ్గర ఈరోజు 3.5 లక్షల మెట్రిక్ టన్నులు ఈ తోతాపూర్ మామిడి కొని రైతులకు డబ్బులు ఇస్తుంటే దీన్ని అభినందించాలి. ఎవరైనా సరే ఎప్పుడూ లేదు, మాటలు చెప్పడం కాదు. ఇబ్బందులు ఉన్నాయి రైతులకి. ఈ సంవత్సరం విపరీతంగా క్రాప్ వచ్చింది, బంపర్ క్రాప్ వచ్చింది. అయినా మేము ఇంటర్ఫీర్ అయ్యి ఈ రకంగా చేస్తే దీన్ని రాజకీయం చేస్తున్నారు. ఆ వ్యక్తి పేరు ఎత్తాలంటే నాకు అసహ్యం, ఆ పార్టీ పేరు ఎత్తాలంటే నాకు అసహ్యం. అయినా చెప్పాలి, ప్రజల గురించి చెప్పాలి, చెప్పవలసిన బాధ్యత ఉంది. సంవత్సరం అయింది, ఇదే మళ్ళీ ఎత్తుకున్నారు వాదార్పని. మళ్ళీ ఇదే విధంగా రాష్ట్రాన్ని 5 సంవత్సరాలు తగలబెట్టి ఆంధ్రప్రదేశ్ అంటే ప్రతి ఒక్కరు అసహ్యించుకున్నారు. నేను ఊహించలేదు, ఇన్నిసార్లు ఎమ్మెల్యే అయ్యాను, ఇంత డ్యామేజ్ జరిగింది. ఈ డ్యామేజ్ని పూరించగలమా, మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నార్మల్సీలోకి తీసుకెళ్ళమా అని భయపడితే అదృష్టం ఉంది. చంద్రబాబు నాయుడు లాంటి ఒక అనుభవజ్ఞమైనటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి అయ్యాడు. ఆంధ్ర ప్రజలు 22 మంది ఎంపీలకు గెలిచారు. ఢిల్లీలో మోడీ గారు ఎన్డీఏ ప్రభుత్వం గౌరవం పెరిగింది. ఈ రెండింటినీ కలిసి మళ్ళీ రాష్ట్రాన్ని గాడిలో పెట్టాలని ప్రయత్నం చేసి రాష్ట్రం మీద నమ్మకం పోయినటువంటి ప్రతి ఒక్కరిని మళ్ళీ ఈ రాష్ట్రానికి తీసుకొచ్చి ఒక సంవత్సరంలోనే 10 లక్షల కోట్లు పెట్టుబడి పెట్టించి 6 లక్షల మందికి ఉద్యోగాలు ఇవ్వాలని పరిశ్రమలన్నీ తెచ్చి ఒక గాడిలో ఇప్పుడిప్పుడే పెడుతుంటే మళ్ళీ దుర్మార్గుడి రాష్ట్రం మీద దండయాత్ర మొదలుపెట్టాడు. మళ్ళీ ఓదార్పు యాత్రలని లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. మళ్ళీ సిగ్గు లేకుండా ఎగ్గు లేకుండా నా పర్యటనని ప్రభుత్వం అడ్డుకుంటుందని తప్పుడు సమాచారం. సిగ్గుందా నీకు? నేను ఎమ్మెల్యే, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా పనిచేశాను 5 సంవత్సరాలు. మాట్లాడే హక్కు మాకుందా? ఈ ప్రభుత్వం చేసిన ప్రజా వ్యతిరేకాల మీద బయటికి కనీసం వచ్చి మాట్లాడాలంటే తెల్లవారిసరికే ఇంటికి వచ్చి తాళాలేయడం, పోలీసులు పెట్టడం, నిర్బంధించడం, ఇటువంటి పాలన నువ్వు చేసి ప్రజాస్వామ్యబద్ధంగా ఎవరైనా మాట్లాడొచ్చు, ఎవరైనా విమర్శ చేయొచ్చు, ప్రభుత్వం తప్పులుంటే చెప్పండి సరిచేసుకుంటామని ఒక స్వేచ్ఛనిస్తే ఆ స్వేచ్ఛను నువ్వు కావాలని వాడుకొని మళ్ళీ లా అండ్ ఆర్డర్ క్రియేట్ చేయాలని ప్రయత్నం చేస్తే ప్రజలు అర్థం చేసుకోవాలి. ఈరోజు 3-4 పర్యటనలు చేశాడు. మిర్చి మీద పర్యటన చేసి నాశనం చేశాడు, పొగాకు మీద చేశాడు, మొన్నను తెనాల్లో చేశాడు. ఒక్కటైనా ఈ రాష్ట్రానికి ఉపయోగపడింది కానీ, ప్రజలకు ఉపయోగపడింది కానీ, ఏదైనా ఒక సమస్య పరిష్కరించడానికి నీ పర్యటన ఉంటే వెల్కమ్ చేస్తాం. నీ పర్యటనలన్నీ లా అండ్ ఆర్డర్ పూర్తిగా ఈ రాష్ట్రంలో లేకుండా చేయాలని ఈరోజు నువ్వు చేస్తున్నావు. మొన్ననే మీకు తెలుసు 3 పర్యటనలు చూస్తే, ఒక పర్యటన ఎవరైతే గాంజాయి, ఎవరైతే డ్రగ్స్ వాడి కేసుల్లో ముద్దాయిలుగా ఉన్నవాళ్ళు, రౌడీ షీటర్లుగా ఉన్నవాళ్ళు, అది కూడా మేం కాదు, రౌడీ షీటర్లు కూడా నీ ప్రభుత్వంలో పెట్టారు. నీ ప్రభుత్వంలో డ్రగ్స్ గంజాయి కేసులు పెట్టారు. వాళ్ళని పోలీసులు యాక్షన్ తీసుకుంటే వాళ్ళను పరామర్శించడానికి వెళ్ళి రాద్ధాంతం చేశావు. రెండవది 2019లో నువ్వు గెలుస్తావని బెట్టింగ్లు కాసి నువ్వు ఓడిపోయిన తర్వాత అప్పులు తీర్చలేక మీ కార్యకర్త చనిపోతే, అది కూడా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కాదు, నీ ప్రభుత్వంలోనే చనిపోతే ఎక్కడైనా చూసామా? చనిపోతే 5 రోజులు, 10 రోజులు, నెల రోజుల తర్వాత పలకరింపులకు వెళ్తాం. ఎంత మనిషి సంవత్సరాల తర్వాత పలకరింపులకు వెళ్తాడు. పలకరింపులకు వెళ్తే దండయాత్రలాగా చేశాడు. ఈరోజు నేను 6 సార్లు ఎమ్మెల్యే, ఎన్నోసార్లు రోడ్డు మీద వెళ్తుంటే యాక్సిడెంట్లు జరుగుతాయి, ముక్కు ముఖం తెలియదు ప్రజలు, వాళ్ళు మనుషులు. అలాగని చెప్పి మేము ఆపుతాం, చేతనైతే అక్కడే సాయం చేస్తాం, లేకపోతే అంబులెన్స్ తెప్పిస్తాం. అది లేకపోతే
మా వెహికల్లో ఎక్కించి హాస్పిటల్కి పంపించి ప్రథమ చికిత్స అందిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఎవరైనా సహజం, అది మనిషిగా పుట్టిన ప్రతి వ్యక్తి చేయవలసినటువంటి బాధ్యత. అటువంటిది 5 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేసిన వ్యక్తి ఒక పర్యటనకి వెళ్ళేటప్పుడు నువ్వు పర్యటిస్తున్న కారు కింద నీ కార్యకర్త చనిపోతే పక్కకు పడేసి నీ కార్యక్రమం కొనసాగించావంటే అసలు నువ్వు మనిషివా? నువ్వు ఈ రాష్ట్రానికి అవసరమా? ప్రజలు ఒకసారి ఆలోచన చేయమని చెప్పి కోరుతున్నాను. ఈరోజు కొత్త పద్ధతి, రైతులను ఉపయోగించి రైతుల పేరుతో మళ్ళీ అశాంతి క్రియేట్ చేయాలని ప్రయత్నం చేస్తున్నాను. నేను చెప్పింది అవునా కాదా? ఎప్పుడైనా ఈ రాష్ట్రంలో ఏ పంటకు ధర తగ్గినా ఏ ముఖ్యమంత్రి, నువ్వే 5 సంవత్సరాలు ఉన్నావు, ఒక్క రోజైనా నువ్వు రివ్యూ చేసావా? ఈరోజు ముఖ్యమంత్రి గారు అనునిత్యం ప్రతి ఇష్యూ మీద రివ్యూ చేసి ఎంతవరకు సాయం చేయాలి, ఏ విధంగా చేయాలి, సమస్యను ఏ విధంగా పరిష్కరించాలని ముఖ్యమంత్రి మేము రివ్యూ చేయడమే కాకుండా ఓకదంపుడు ఉపన్యాసాలు ఇవ్వడం కాకుండా సాయం చేస్తున్నాం. కోకోకు చేసాం, మిర్చి జీవో తీసుకొచ్చాం, బర్లీ పొగాకు కొంటున్నాం, ఈరోజు మామిడికి 4 రూపాయలు ఇస్తున్నాం. ఈరోజు జీవో మీరు తేలేదు, ఫెయిల్ అయ్యారంట. అది మా ఇష్టం, కేంద్రానికి అడిగాం. దీనివల్ల రైతుకు నష్టం లేదు. ఒకవేళ ఆ జీవో ఈరోజు మంత్రి గారు కలిసి ఇస్తే మాకు ఖర్చు అయినటువంటి 300 కోట్లలో 150 కోట్లు రాష్ట్ర ప్రభుత్వానికి మేలు జరుగుతుంది. రైతుకి ఆల్రెడీ మేము ఇచ్చాం, అనౌన్స్ చేసాం. ఇది తెలియకుండా ఇష్టానుసారంగా మాట్లాడుతుంది. మళ్ళీ రేపు బంగారుపాలెం మార్కెట్కి వెళ్తారట. దొంగల పడిన 6 మాసాల కుక్కలు మొరిగినట్టుగా ఆల్మోస్ట్ 80% కొనేసాం. అసలు బంగారుపాలెం మార్కెట్కి ఏ మామిడి వస్తుందో, ఏ సమస్య ఉందో తెలియదు. అక్కడికి వచ్చేది తోతాపూర్ మామిడి రాదు, టేబుల్ వస్తుంది, టేబుల్ వెరైటీలు వస్తాయి, దానికి సమస్య లేదు. అక్కడికి వెళ్ళి పోని వెళ్ళావు, నువ్వు ఎప్పుడు అడ్డు పెట్టలేదే. వెళ్ళేటప్పుడు రైతులను తీసుకెళ్ళి పలకరించు. ఈరోజు 5-6 జిల్లాల నుంచి నువ్వు పిలిపించావు. 800 బస్సులంట, 2000 కార్లంట, 7 జిల్లాల నుంచి జనాలంట రైతులకు పలకరించడానికి. అది కూడా చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గానికి నువ్వు వెళ్తున్న వ్యక్తివి. ఆ నియోజకవర్గం, ఆ జిల్లాలోనో లేకపోతే నీ ప్రజాప్రతినిధులు తీసుకొని వెళ్ళాలి. దీన్ని ఏమంటారు? రైతుల పేరు చెప్పి ల్యాండ్ ఆర్డర్ క్రియేట్ చేసి ఆంధ్రాలో ల్యాండ్ ఆర్డర్ లేదు అని నువ్వు ప్రపంచానికి తెలియచేయాలని ఈ నీచమైనటువంటి కార్యక్రమం చేస్తుంటే ఏమనాలి? ప్రజలు తిరగబడాలా లేదా, అర్థం చేసుకోవాలా లేదని అడుగుతున్నాను. నేను మళ్ళీ ప్రశ్నిస్తున్నాను. ఎల్లుండి నువ్వు వెళ్ళేటప్పుడు నీ ప్రజాప్రతినిధులు పట్టుకొని వెళ్ళు, రైతులకు పట్టుకొని వెళ్ళు. మేము చేసిన దాంట్లో తప్పుంటే ఇంకా మీకు చెయ్యండి, రైతులకు మేలు చేయండి, స్వాగతిస్తాం. నువ్వు రైతుల పేరు చెప్పి లేని సమస్యను ఎంపిక చేసుకొని ఆ ప్రోగ్రామ్ అని చెప్పి నువ్వు వేలాది 25,000 మందికి కూడబెట్టమంటున్నాడు. ఒక కొత్త ట్రెండ్. ఈ నియోజకవర్గానికి ఇంతమంది, ఇన్ని వెహికల్స్, ఇన్ని కార్లు, ఇన్ని మోటార్ సైకిల్, ఇంత డబ్బు ముందు పంపి. డబ్బు ఉంది, అవినీతి డబ్బు విపరీతంగా ఉంది. దీనికి ఆన్సర్ చేయాలి. 25,000 మంది రైతులకు పలకరించడానికి అవసరమా? ఇది నీ బల ప్రదర్శన? ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేయడానికి అవునా కాదా? నువ్వు చెప్పాలి ఇది. దీన్ని మేము అరికట్టితే ప్రభుత్వం మాకు అడ్డుకట్టేస్తుంది, ప్రజల్లోకి వెళ్తాం. 5 సంవత్సరాలు ఎప్పుడైనా వెళ్ళావా? ప్రజల ముఖం నీకు తెలుసా? 5 సంవత్సరాలు ఒక్క రోజైనా ప్రజల దగ్గరికి వెళ్ళి ఒక్క సమస్య మీద వెళ్ళావా? మీరు మేము అందరం నెత్తి కొట్టుకున్నాం, రండి ముఖ్యమంత్రి గారు బయటికి రండి, ప్రజల సమస్యలు వినండి అంటే 5 సంవత్సరాలు రాలేదు. పదవి పోయేసరికి పార్టీ పూర్తిగా జెండా పీకేసే పరిస్థితికి వచ్చింది. కాబట్టి నీ పార్టీని నిలబెట్టుకోవడానికి, నీ పార్టీ ఉనికి చాటుకోవడానికి రైతుల పేరు చెప్పి ఈ రకంగా చేస్తున్నాం. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. పెర్మిషన్ అయితే ఇస్తాం, కానీ
నువ్వు ఇష్టానుసారంగా తెచ్చి మొన్నైతే పొగాకు పలకరించడానికి వెళ్ళి మొత్తం పొగాకు బేళ్ళన్నీ మట్టేశారు. ఎంత నీచం అంటే గుంటూరు మిర్చి ఆటి పలకరించడానికి వెళ్ళి మిర్చి బస్తాలన్నీ దొంగలాడికి వెళ్ళిపోయారు. పేరిది, వ్యవహారం ఈ రకంగా నడుపుతున్నారు. అందుకే విఘ్నులైన ప్రజలు, ఐఎమ్ హ్యాపీ, ప్రజలు ఆనందంగా ఉన్నారు, ఫోన్లు చేస్తున్నారు, మాకు ఇబ్బంది ఉందండి, మాకు సమస్య ఉందండి, నష్టం వచ్చిందండి. అయినా సరే కనీసం ఈ మాత్రం సహకారం మీరు చేయకపోతే, మీరు పొగాకు కొనకపోతే మా జీవితాలే పోయే, ఎంతమంది చనిపోదామో మాకు తెలియదు. మీరు పొగాకు కొన్నారు రాష్ట్ర ప్రభుత్వం అని తెలియకుండా. ఈరోజు మామిడి ధర తగ్గిపోయింది, మేము అడక్కముందే 4 రూపాయలు ఇచ్చారు, ఇలాగుండాలి. కోకోకి ఇచ్చారు. సమస్యలు వస్తున్నా పరిష్కరిస్తున్నారని ప్రజలు ఆనందంగా ఉంటే ఒక్కడైనా రైతు ఉంటాడు. రేపు మీరు చూడండి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది కదా, ఒక ఫోటో తీసుకోండి, అందులో మీరు చూడండి, కరుడు గట్టినటువంటి వాళ్ళు ఉంటారు తప్ప ఒక్కటి రైతు. ఆ పేరు చెప్పి ఈ రకంగా దాడి చేస్తున్నారు. దీన్ని ఖండిస్తున్నాం. చిత్తూరు జిల్లా రైతులారా, తిరగబడండి. తిరగబడండి అంటే కొట్టమని కాదు, అడగండి. ప్రభుత్వం ఇంత మంచి పని చేస్తుంటే కావాలని ఎందుకు ఇలాగ చేస్తున్నారని మీరు ప్రశ్నించకపోతే ప్రజాస్వామ్యానికే నష్టం జరుగుతుంది. పనిచేసిన ప్రభుత్వమే ఇంకా పనిచేసి ఇంకా సాయం చేయాలంటే ఇబ్బంది పడుతుంది. ప్రజల్లో చైతన్యం రావాలి. అందుకే ప్రజలకు చైతన్యం రావడానికే మేము అన్ని విధాల ప్రయత్నం చేస్తున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, సాయంత్రం మంత్రి గారికి కలిసి మాకు ఆ విధంగా సాయం చేయండి. రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికంగా ఇబ్బందులున్నా మీరు ఇచ్చింది మాకు కొంత సాయం అవుతుందని చెప్పడానికి వచ్చాం. రెండవది, ఇంకొక బెస్ట్ ఎగ్జాంపుల్, ఎంత దుర్మార్గమైనటువంటి ప్రభుత్వాలు పరిపాలన చేశాయంటే 2018లో ఉత్తరాంధ్ర జిల్లా గరివిల్లో ఒక వెటర్నరీ కాలేజ్ శాంక్షన్ చేశాం. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా వెటర్నరీ కాలేజ్ శాంక్షన్ చేశాం. వెంటనే ప్రభుత్వం పోయింది. వెటర్నరీ కాలేజీకి ఇక్కడ నుంచి పెర్మిషన్స్ అన్నీ రావాలి, వీళ్ళన్నీ క్లియరెన్స్లు ఇవ్వాలి. అది రొటీన్లో ప్రభుత్వాలు ప్రయత్నం చేస్తే వస్తాయి. ఈరోజు ఫస్ట్ బ్యాచ్ బయటకు వస్తుంది, వాళ్ళకి రికగ్నైజేషనే లేదు. టీచర్ పోస్టులు శాంక్షన్ లేవు, అకామిడేషన్ లేదు, అక్కడ కావలసినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. మొత్తం డేంజర్లో పడింది. చదువుకున్న విద్యార్థులందరూ మేము ఎందుకు చదవాలి, మాకేంటి మా భవిష్యత్తు అంటే 5 సంవత్సరాలు దాని గురించి. ప్రభుత్వం అంటే నీ తాత జాగీరా? ప్రభుత్వం అంటే కంటిన్యూషన్. గత ప్రభుత్వాలు ఏం చేసే దాన్ని కొనసాగించాలి, అవి కంప్లీట్ చేయాలి. ఒకవేళ నీకు చేతనైతే కొత్తవి చేయాలి. చంద్రబాబు నాయుడు గారు మా గురించి పెట్టుకున్నావా? ఈ రాష్ట్రంలో విద్యార్థుల గురించి పెట్టలేదా? మా తర్వాత వచ్చిన నువ్వు పెర్మిషన్ సాధించాలని ఆలోచన నీకు రాలేదా? 5 సంవత్సరాలు దాని మీద మాట్లాడలేదు. మేము వచ్చిన తర్వాత చూశాను, వాళ్ళు వచ్చి కలిశారు, నాకు తెలియదు, ఎందుకంటే వచ్చింది అనుకున్నాను. పెర్మిషన్స్ లేవు. అప్పటి నుంచి ఉత్తర పత్రికలు చేస్తే స్పందన లేదు. డేంజరస్లో పడ్డారు. ముఖ్యమంత్రి గారు యానిమల్ హస్బెండరీ మినిస్టర్ సింగ్ గారితో మాట్లాడారు, నేను కూడా మాట్లాడాను. ఈవేళ ఉదయమే కూడా సెక్రటరీ దాంతో మాట్లాడితే ఈవేళ ఉదయమే 10 గంటలకి పెర్మిషన్ జీవో ఇచ్చారు. మీరు అన్నీ ఫుల్ఫిల్ చేసుకోండి, 7 మాసాలు మీకు టైం ఇచ్చామని పెర్మిషన్ ఇచ్చారు. ఎంత మంచి కార్యక్రమం. ఇన్ని వేల మంది విద్యార్థులు ఆందోళనతో ఏమవుతామో తెలియనప్పుడు ప్రభుత్వం అంటే ఇలాగుండా. ఇప్పుడు ఆ సమస్య పరిష్కరించాం. రిజనల్ గారు రేపు మినిస్టర్ కలవాలి, కలుస్తాను, కృతజ్ఞత చెప్పడానికి కలుస్తాను. ఆఫీసర్లే ఈరోజు జీవో ఇచ్చారు, చాలా ఆనందపడతాం. కాబట్టి ప్రభుత్వాలంటే ప్రజల గురించి పనిచేయాలి తప్ప నాకు అధికారం పోయింది, రాష్ట్రం మీద దండయాత్ర చేస్తాను, రాష్ట్రానికి నష్టం చేస్తానంటే ప్రజలు అంత అమాయకులు కాదు. ఇవన్నీ నీ ప్రగల్భాలు చూసాం, నేనే చెవులతో విన్నా. ఈ రాష్ట్రంలో నేనే ఉండాలి, నా రాజకీయ పార్టీ ఉండాలి, నేను ఒక 30 సంవత్సరాలు ఆంధ్రాకు ముఖ్యమంత్రిగా ఉండాలి, ఎవడూ నాకు అడ్డురాడు, ఏ పార్టీ ఉండదని వెర్రబీగావే. భూమి ఆకాశం చూడకుండా వ్యవహరించావు. ఏం చేశారు ప్రజలు?
కాబట్టి ప్రజాస్వామ్య వ్యవస్థలో మంచిని ఎప్పుడు ప్రోత్సహిస్తారు. అయినా సరే నీకు ఒక పేపరు, టీవీ, సోషల్ మీడియా ఉందని తప్పుడు సమాచారం ఇస్తుంటే ఒక బాధ్యత గల ప్రభుత్వంగా దీన్ని మేము క్లారిఫై చేసి ప్రజలకి నాకైతే ఆ వ్యక్తి మీద, ఆ పార్టీ మీద ప్రెస్ మీట్ పెట్టాలంటే నాకు అసహ్యం. ఆ వ్యక్తి గురించి మాట్లాడాలంటే అసహ్యం. అసలు ఆ వ్యక్తే రాజకీయాలకు అవసరమా, ఈ రాష్ట్రానికి అవసరమా, దేనికి? మళ్ళీ అటువంటి వ్యక్తిని మనం ఎక్కడైనా మళ్ళీ ఏమరపాట్లో ఏమైనా చేస్తే ఇంక మన రాష్ట్రం, మన జీవితాలు ఉండవు. ఇది గుర్తు పెట్టుకోవాలని సందర్భంగా కోరుతూ ప్రజలందరూ ఆలోచన చేయమని చెప్పి కోరుతున్నాను. 51,000 మంది రైతుల దగ్గర 3,50,000 క్వింటాలు, 51 లక్షల మంది రైతులు, 51,000 మంది రైతుల దగ్గర 3.5 లక్షల మెట్రిక్ టన్నులు ఇప్పుడు కొనేసాం. 80% అయింది. 20వ తారీఖు టార్గెట్ పెట్టుకున్నాం, ఫుల్ఫిల్ చేస్తాం. ఇప్పుడు ఈ జీవో కూడా ఇప్పుడు వచ్చిందనుకోండి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మొన్న కర్ణాటక లాంటికి ఇచ్చిన జీవో ఇస్తే రైతుకి బెనిఫిట్ ఉండదు. ఎందుకంటే రైతుకి బెనిఫిట్ మేము ఇచ్చేసాం. మేము 4 రూపీస్ బేర్ చేయడానికి డెసిషన్ తీసుకున్నాం. ఆల్రెడీ 4 రూపీస్ ఇస్తున్నాం రైతుకి. ఒకవేళ ఇది వస్తే రాష్ట్ర ప్రభుత్వానికి 50% ఆర్థిక బెనిఫిట్ వస్తుంది తప్ప 300 crores అవుతుంది. 50% స్కీమ్లో ఎలాగొచ్చిందో అలాగడుగుతుంది. 50%. అంటే సహజంగా తాతల తండ్రుల నుంచి వచ్చిన భూమి ఇవ్వాలంటే ఎవరికైనా బాధ, ఆవేదన ఉంటుంది. చూస్తున్నాం ఎక్కడ చరిత్రలో. ఇక్కడ కొంచెం వాళ్ళతో మాట్లాడి సరిచేసి వెళ్ళవలసింది. వాళ్ళతో మాట్లాడకుండా వెళ్ళడం వల్ల ఈ ప్రాబ్లం వచ్చింది. మాట్లాడుతున్నాం. ఒకవేళ ఏదైనా ప్రాబ్లం ఉంటే సరి చేసుకుని, మరీ అంత ప్రాబ్లం వచ్చిందంటే మూర్ఖంగా ఈ ప్రభుత్వం వెళ్ళదు. దాన్ని చూసారు లేదు. ఈరోజు సాక్షి పేపర్ మెయిన్ ఏంటి, అది ఎండగొట్టేయాలని మేము ప్లాన్ చేస్తున్నాం. బుద్ధి జ్ఞానం ఉందా నీకు? బుద్ధి ఉందా? నీలాంటి దుర్మార్గుడైతే వెంటనే లిస్టు తీసుకొని గత ప్రభుత్వంలో ఎవడు తెలుగుదేశం అభిమాని, ఎవడు తెలుగుదేశం చంద్రబాబు నాయుడు పర్మిషన్లు ఇచ్చాడు, వెంటనే ఒక్క సంతకంతో నువ్వు అన్నీ క్లియర్ చేసావు. మేము అది కాదే, కంటిన్యూ చేయాలి, ప్రాజెక్టులు రావాలి, పరిశ్రమలు రావాలని మేము చేసాం. అది దానికి ఈరోజు మళ్ళీ సాక్షి పేపర్లో ఇండోసోల్ని ఎగ్గొట్టేయాలనే ఇది ప్రభుత్వం వాడిని కుట్రని రాశారు. ఏమనాలి? అయితే నేను 140 కోట్ల మంది మంచిదన్నా ఆ పేపరు, టీవీ చెడ్డదంటారు. అందులో ఇంతకుముందు మా వాళ్ళు ఎవరో చెప్పారు, ఒక్కటే కరెక్ట్ ఉంటుంది. వారం పేరు, తారీఖు పేరు, గుడ్లు రేట్లు, గుడ్డు ఎంత, చికెన్ ఎంత, ఇవన్నీ ఒక కోలం ఉంటాయి. ఈ 3 కరెక్ట్గా ఉంటాయి సాక్షి పేపర్లు. మిగతావన్నీ అవాస్తవాలు. ఈ 3 కరెక్ట్గా అయిపోతే కొడతారు కదా. గుడ్డు 2.5, 5 రూపాయలు, నువ్వు 10 రూపాయలు రాసి కొడతారు లేదు. అది కరెక్ట్గా వేస్తారు. గుడ్డు ఎంత, చికెన్ ఎంత, స్కిన్లెస్ ఎంత, బోన్లెస్ ఎంత అని రాస్తారు. శనివారం అయితే శనివారం, ఆదివారం అయితే ఆదివారం, అది కరెక్ట్ ఉంటుంది డేట్. ఈ 3 తప్ప ఆ పేపర్లో ఒకటి నేను నమ్మను కూడా. అది కనీసం వాస్తవాలు ఇప్పుడు ఉన్నాయి. ఇప్పుడు కొన్ని పేపర్లు ఉన్నాయి, నువ్వే ఏదో పేరు పెట్టావు. ఆ పేరు పెట్టిన పేపర్లు రాస్తున్నాయి కదా, రోజు రాస్తుంటే ఒకసారి చూసుకుంటాం, తప్పు ఉంటే సరి చేసుకుంటాం. ఒకవేళ ప్రభుత్వం పొరపాటు ఉంటే సరి చేసుకుని ముందుకెళ్తాం తప్ప ఇలాంటి వ్యవహారాలు ఎప్పుడూ చేయదు, ఆ అవసరం కూడా లేదు. లేదండి, ఎరువులు బఫర్ స్టాక్ పెట్టాం. ఇది కూడా మీకు తెలియాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి ఢిల్లీ నుంచి కోరుతున్నాను, రైతులకు కోరుతున్నాను. యూరియా, డిఏపి అన్నీ బఫర్ స్టాక్స్ ఉన్నాయి. ఈ మధ్యన వ్యవసాయ శాఖ ట్రాన్స్ఫర్స్ అయ్యాయి. ఏడీలు, జేడీలు అంతా ట్రాన్స్ఫర్స్ అయ్యాయి. ఇప్పుడు సచివాలయంలో ఏదైతే మీరు రైతు సేవా కేంద్రాల్లో పనిచేసినటువంటి వాళ్ళంతా ట్రాన్స్ఫర్స్లో ఉన్నారు కాబట్టి ఇంకా ల్యాండ్ చేయలేదు. నేను ఉదయమే రివ్యూ తీసుకున్నాను. ఇమీడియట్గా బఫర్ స్టాక్స్ ఉన్నాయి. ట్రాన్స్ఫర్లు అవ్వడం వల్ల, అక్కడ స్టాఫ్ లేకపోవడం వల్ల ఇంకా అక్కడ ల్యాండ్ చేసి
పర్చేజ్ స్టార్ట్ చేయలేదు కాబట్టి ఈ ప్రాబ్లం వచ్చింది. కంపల్సరీగా ఆ ఇష్యూ కూడా సాల్వ్ చేసాం, అవుతుంది. ఆల్రెడీ డిసైడ్ అయ్యాం, ఆల్రెడీ మార్కెట్ నుంచి తీసుకొని ఆల్రెడీ ప్రిపేర్ అయ్యాం. ఈరోజు నుంచి డబ్బులు కూడా పడుతున్నాం. ఇది వస్తే మాకు ఫేస్ సేవింగ్. అందులో కర్ణాటక ఇచ్చి మాకు ఇవ్వకపోవడం ఏంటి, మేమే ముందు అడిగాం. అయితే అక్కడికి మినిస్టర్ గారు వెళ్ళేది అనౌన్స్ చేశారు కాబట్టి వచ్చింది అన్నది. ఇప్పుడు అది మాట్లాడుతున్నాం, అది కూడా సాయంత్రం కలిసి సరిపోతుంది. వాళ్ళకి 50% ఇవ్వలేదు, మేము ఇచ్చిన 4 రూపాయలే వాళ్ళు ఉన్నారు. మేము ఆల్రెడీ అంతా కొనేసాం. ఇంకో ప్రాబ్లం ఉంది, 2 రూపీస్ ఇస్తామన్నారు వాళ్ళు. ఏదైతే ఎక్స్ట్రా 4 రూపీస్ అంటున్నారో అందులో 2 రూపీస్ కర్ణాటక ప్రభుత్వం, 2 రూపీస్ కేంద్ర ప్రభుత్వం. మాకు కూడా అలాగ అడుగుతున్నాం. అయితే మాకు ఎక్కడ ప్రాబ్లం అయిందంటే వాళ్ళ ఆర్డర్లో ఏ రోజు జీవో ఇచ్చారో ఆ రోజు నుంచి ఇస్తామన్నారు. మాకు ఆల్రెడీ మేము 80% కొనేసాం. మాకు కొన్నప్పటి నుంచి ఇస్తేనే మాకు బెనిఫిట్ ఉంటుంది. ఆ పాయింట్ కూడా మినిస్టర్ గారి దృష్టిలో పెడతాం. ఇది ఇచ్చే టైం అని చెప్తా ఉన్నారు, ఏదో మీటింగ్స్ ఉన్నాయి రెడీ. ఇదైతే ఆల్రెడీ రేపు ఉదయం మన యానిమల్ హస్బెండరీ మినిస్టర్ టైం ఇచ్చారు, కానీ ఉదయమే సెక్రటరీలందరితో మాట్లాడితే ఆల్రెడీ జీవో వచ్చింది. అయినా రేపు కలిసి అనుకుంటున్నాం. కృతజ్ఞత. ఓకే, నాకు రాదు ఇంగ్లీష్, హిందీ వస్తే నేను ఎక్కడికి వచ్చేది. ఆంధ్రాలో ఉండకపోతే ఎక్కడికి వచ్చేది. హిందీ ఇంగ్లీష్ వస్తే అక్కడ ఉన్నప్పుడు ఎక్కడికి వచ్చేది. నన్ను ఆ రెండు రాక అక్కడ ఉంటుంది.